హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. తమ్నైల్లో సూచించినట్లుగా ఈరోజు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్లో భాగంగా మనం డిస్కస్ చేయదలిచిన అంశం ఏమిటంటే డెసిషన్ మేకింగ్. అంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మన సక్సెస్ సాధించడానికి. ఇది ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. ఒక లీడర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ దేశం యొక్క సక్సెస్, అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక లీడర్ తీసుకునే నిర్ణయం సరి అయింది కానప్పుడు ఆ దేశం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే భారతదేశం నరేంద్ర మోడీ అనే నాయక లీడర్ చేతిలో ఉంది. అతను తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజు దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. అట్ ద సేమ్ టైం పొరుగునున్న దేశం పాకిస్తాన్ చూడండి, అక్కడున్న లీడర్షిప్ డిఫెక్ట్స్ వల్ల, వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఓకే, ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మన సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్లో డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అసలు ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏమిటంటే, అసలు చిన్నప్పటి నుంచి మనం చూస్తే ప్రతి చోట కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉదాహరణకి 10th క్లాస్ వరకు సాఫీగా సాగిపోతున్న విద్య, ఆ విద్యా విధానంలో తర్వాత మనకి ఒక డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్తాం. అది మ్యాథ్స్ వైపు, ఆర్ట్స్ స్ట్రీమ్కి వెళ్తామా, సైన్స్ వెళ్తామా, సైన్స్లో మళ్ళీ మ్యాథ్స్కి వెళ్తామా, అంటే ఒక ఇంజనీరింగ్ అవ్వాలా, మెడిసిన్ అవ్వాలా, ఆర్ట్స్ చదవాలా, కామర్స్ చదవాలా, ఇలా రకరకాల గ్రూప్స్, ఇంకా చాలా రకాల మనకు ఆఫర్స్ ఉంటాయి ఆ టైంలో. అప్పుడు మనం కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోవడం అనేది మన కెరియర్ నిర్ణయిస్తుంది, మన జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఓకే, అలాగే మనకు ఆ తర్వాత మనకి చదువు అయిపోయిన తర్వాత జాబ్స్ ప్రయత్నం చేసినప్పుడు కూడా రకరకాల జాబ్స్ ఆఫర్స్ ఉంటాయి. అందులో మళ్ళీ ఏ జాబ్కి వెళ్ళాలి అనేది, అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సక్సెస్ఫుల్ పీపుల్. నాకు ఏ జాబు రాలేదంటే నేను ఇదేమి డెసిషన్ అనుకుంటే కాదు, అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద సక్సెస్ఫుల్ పీపుల్. ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఒక బాగా ప్రిపేర్ అయ్యి మంచి తెలివితేటలతో మంచి ఐక్యూ లెవెల్ పెంచుకుని ఉన్న వ్యక్తికి ఏ జాబ్ అయినా వస్తుంది. అతను 4-5 పరీక్షలు రాస్తే అందులో 2-3 అన్న జాబ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అందులో ఏ జాబ్కి వెళ్ళాలనేది అతను డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇది డెసిషన్ మేకింగ్. ఇంకా ఒక చిన్న ఒక కథ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, మన హ్యూమన్ రిలేషన్స్లో వెరీ ఇంపార్టెంట్. హౌరా స్టేషన్, ఇది నిజంగా జరిగిన సంఘటనే. హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది కలకత్తా దగ్గర. అది చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇండియాలో. ఇంచుమించుగా 25 ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉంటాయి అక్కడ. ఆ టైంలో చాలా రష్ ఉంటుంది. మన భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరం కలకత్తా నగరం అయితే ఆ జనాభా చాలా కనబడుతూ ఉంటుంది. రైల్వే స్టేషన్ చుట్టూ మహాప్రవాహంలాగా సబర్బన్ ట్రైన్స్, అదర్ ట్రైన్స్ అన్నీ వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. జనం 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 ఎక్కడ చూసినా. అటువంటి పరిస్థితిలో ఒక ఫ్యామిలీ, వాళ్ళ చిన్న బాబు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాబుతో ఆ స్టేషన్లో రావడానికి, ఒక ట్రైన్ ఎక్కడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో ఇలాగ కన్ను మూసి తెరిచే లోపల అలా పట్టుకున్న పిల్లవాడు యొక్క చెయ్యి పట్టుకుని ఉన్న వ్యక్తి కొద్ది క్షణాల్లో ఆ చెయ్యి వదిలేసరికి ఆ పిల్లవాడు మిస్ అయిపోయాడు. ఏమైంది అని అప్పుడు ఇమ్మీడియట్గా అతను కామన్ సెన్స్ ఉపయోగించుకుని వెంటనే ఒక డైరెక్షన్ డిసైడ్ చేసుకుని ఆ దిశగా వెళ్ళేసరికి ఒక వ్యక్తి, ఈ చిన్న పిల్లాడు, వీడికి ఇంకా మాటలు రావు, చాలా చిన్నవాడు, చెయ్యి పట్టుకుని బలంగా లాక్కొని తీసుకెళ్ళిపోతున్నాడు అంతే. సో వెంటనే వెళ్ళి ఈ ఫాదర్ ఆ కుర్రాన్ని పట్టుకుని వాడిని ఇలా పట్టుకుంటే వాడు వదిలి పారిపోయాడు. సో ఇది నిజంగా జరిగింది మా అబ్బాయి విషయంలో. అప్పుడు నేను బీహార్లో ధన్బాద్లో పనిచేస్తున్న టైంలో కలకత్తా వెళ్తూ ఉన్నప్పుడు కలకత్తా నుంచి ఔరా మెయిల్లో రాజమండ్రి వస్తూ ఉండగా ఇది జరిగిన సంఘటన అనమాట. అంటే ఆ క్షణంలో నేను ఆ డెసిషన్ తీసుకుని ఆ డైరెక్షన్లో వెళ్ళబట్టి కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ బాబు కనిపించాడు, ఇమ్మీడియట్గా దొరికాడు. అది మరొక డైరెక్షన్లో వెళ్ళుంటే ఇంకా బాబు అవి వెళ్ళిపోయినట్లే. సో ఇట్లాగే మనకి రైట్ డెసిషన్ అట్ ద రైట్ మూమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకా మనకి ఇలాంటి డెసిషన్స్ రిలేటెడ్గా చాలా సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. ఓకే, అది అప్పా డౌనా, ఇది రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతాయా, ఏ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే పెరుగుతుంది, ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఇతను తీసుకున్న డెసిషన్ ప్రకారం రిజల్ట్ వస్తే అద్భుతమైన లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే క్రికెట్ మ్యాచ్లో చూస్తూ ఉంటాం, టాస్ వేస్తారు, విన్నింగ్ కెప్టెన్ ఏమి ఎంచుకోవాలి, బ్యాటింగా ఫీల్డింగా, ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా. ఇంకా ఇంపార్టెంట్ మన లైఫ్ టర్నింగ్ పాయింట్ మ్యారేజ్ అప్పుడు మనం
ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి. అక్కడ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అమ్మాయి అయితే అబ్బాయిలు 4-5 రకాల కేటగిరీస్ అబ్బాయిలు ఉంటారు. అందులో ఎవరిని చేసుకోవాలి, ఎవరినో ఒకరినే చూస్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి కదా. అలాగే అబ్బాయికి అమ్మాయిలు ఉంటారు, 2, 3, 4 అమ్మాయిలు, అలాగేదో ఆఫర్స్ ఉంటాయి. ఉన్నప్పుడు అందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ డెసిషన్స్. ఇలాగా మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది, మన కెరీర్ ఆధారపడి ఉంటుంది, మన ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోవడం ఎలా అనేది మన యొక్క స్వయం అనుభవాన్ని బట్టి, మన యొక్క కామన్ సెన్స్ని బట్టి, మన ఇంటెలిజెన్స్ని బట్టి, మన శ్రేయోభిలాషుల యొక్క సలహాలను బట్టి అన్ని రకాలుగాను మనం దాన్ని తర్కించుకుని తర్క వితర్కాలతో అన్నీ జడ్జి చేసుకుని కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఇదే ఒక కంపెనీ యొక్క ప్రోగ్రెస్, కంపెనీని లాభదాయకంగా నడిపించడం కోసం మంచి మంచి డెసిషన్లు తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాగే ఒక దేశాన్ని పరిపాలించేటప్పుడు కూడా దేశ శ్రేయస్సు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ సక్సెస్ మేకింగ్. ఓకే, ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇటువంటి మరిన్ని లెక్చర్స్ ఇచ్చేందుకు నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.